ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డికి తిప్పలు తప్పడం లేదు. పుంగనూరులో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాను కంటి చూపుతో శాసించిన రామచంద్రారెడ్డి ఇప్పుడు పుంగనూరులోనే అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. రాజకీయాల్లో ఎదురులేని మనిషిగా, ఓటమెరిగిన ఎమ్మెల్యేగా ఎదిగిన పెద్దిరెడ్డికి ఎందుకు ఈ దుస్థితి? ఎన్నికల్లో పెదవి విప్పడానికి భయపడ్డ టీడీపీ నాయకులే కాదు, క్యాడర్ సైతం దెబ్బకు దెబ్బ అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు? సీఎం చంద్రబాబు సొంత జిల్లా కుప్పం నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా అందరి కళ్ళు ఉమ్మడి చిత్తూరు జిల్లాపై పడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుతో పాటు పార్టీని పాతాళానికి తొక్కిస్తున్నట్లు వ్యవహరించిన పుంగనూరు పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీన్ రివర్స్ అయింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన టీడీపీ కూటమి పెద్దిరెడ్డి అరాచకాలపై స్పెషల్ ఫోకస్ చేసింది. మదనపల్లె ఫైల్స్ పేరుతో ఇప్పటికే ఉచ్చు బిగించిన కూటమి సర్కార్ పెద్దిరెడ్డి అవినీతిని తవ్వితీసేందుకు అధికారులకు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది. పార్టీ శ్రేణుల ఫిర్యాదారుల ఆధారంగా కేసులన్నీ తిరగదోడడంతో వైసీపీ శ్రేణుల్ని పెద్దిరెడ్డి వైపు చూస్తున్నారు. వాట్ నెక్స్ట్ అని ఎదురు చూస్తున్నారు. వైసీపీ పథకాల్లో అవకతవకలపై ఎక్స్రే కళ్లతో స్కానింగ్ చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తల ఫిర్యాదులతో వైసీపీ నేతలపై మరిన్ని కేసులను నమోదు చేస్తూ దెబ్బకు దెబ్బ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులోనే అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణులంతా కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులను పార్టీ నేతలకు తెలియజేస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థిస్తూ ఉండటంతో హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కేసుల్లో పురోగతి ఉన్న ఆర్థిక కష్టాలు తీరకపోవడంతో పార్టీ శ్రేణులంతా తిరుగుబడుతున్న సీన్ నెలకొంది. మాకు మేం సంపాదించుకుంటాం, అధికారులకు చెప్పండి అన్న పరిస్థితి నెలకొన్న న్నట్లు పొలిటికల్ సర్కిల్లో ఆఫ్ ది రికార్డ్ గా చెప్పుకుంటున్నారు. కోర్టు కేసులకు తోడు ఆస్తి నష్టాలు, ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తెలుగుదేశం కూటమి శ్రేణులంతా అందిన కాడికి సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తుండడం ఓపెన్ సీక్రెట్. దోచుకున్న వాడిదే రాజ్యం అన్నట్టుగా పుంగనూరులో రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుగు తమ్ముళ్లపై అధికార బలంతో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడమే ఇందుకు కారణమని టాక్ జరుగుతోంది. ఆర్థికంగా దెబ్బతిన్న టీడీపీ క్యాడర్ భరించలేని ఆవేదనతో 2 నెలల క్రితమే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన సందర్భంగా అల్లర్లకు దిగడం తెలుగు తమ్ముళ్ల ప్రతీకార చర్య అని చెప్తున్నారు. వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి అందడండలతో ఆ పార్టీ వారంతా రియల్ ఎస్టేట్ పేరు చెప్పుకొని భూ ఆక్రమణలు చేసి దర్జాగా డబ్బులు దండుకున్నారు. మరి మాకెందుకు అలాంటి అవకాశం ఇవ్వరని టీడీపీ క్యాడర్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రులను నిలదీస్తున్నట్లు ఆఫ్ ది రికార్డ్ టాక్. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇటీవల పుంగనూరు సమీపంలోని చదల్ల గ్రామం వద్ద చెరువులో తెలుగు తమ్ముళ్ల అక్రమ ఇసుక రవాణాకు పూనుకున్నారు. నెల్లూరుకు చెందిన ఓ వైసీపీ కార్యకర్తకు ఇసుక దందాకు సహకరించి నెలకు లక్షల్లో మామూలుగా వసూలు చేసినట్లు టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం మద్యం షాపుల వ్యవహారంలో కూడా తెలుగు తమ్ముళ్లు బెదిరింపులకు పాల్పడి డబ్బులు దండుకుంటున్నారని సమాచారం. అయితే పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి కూరుకుపోవడం వల్లే ఇలాంటి దందాలు జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం గెలుపొందిన ఎమ్మెల్యే, ఎంపీ ఇరువురు వైసీపీ పార్టీకి చెందిన వారు కావడంతో వీరి ఇరువురిని పుంగనూరులో అడుగు పెట్టనివ్వకుండా టీడీపీ క్యాడర్ బలంగా ఒత్తిడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తెర వెనుక ఉంటూ చక్రం తిప్పుతున్నట్లు టాక్ జరుగుతోంది.